పరంగా కొంతమంది హీరోస్కి నేను కొన్ని రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. ఇది మంచి వేదిక కాబట్టి తెలుగు పరిశ్రమ 60% చచ్చిపోయింది. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్లు, జూనియర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు రోడ్డు మీద చచ్చిపోతున్నారు, అడుక్కుంటున్నారు. సినిమాలు తగ్గిపోయి అది ఎవరి కారణమో ఏంటో నాకు తెలియదు. తెలిసినా నేను చెప్పలేను. ఎందుకంటే చాలామంది టెక్నీషియన్లు చూశాను, ఆర్ట్ డైరెక్టర్లు వాళ్ళ స్టాఫ్, కాస్ట్యూమ్స్ వాళ్ళ స్టాఫ్, మేకప్ వాళ్ళు వాళ్ళ స్టాఫ్, టచ్అప్ బాయ్స్ వాళ్ళ స్టాఫ్, వీళ్ళందరూ అన్న సినిమా ఇప్పుడు మొదలు పెడతారు. ఏమిరా అంటే 2 పూట్ల మాకు భోజనం లేదన్న. ఇదివరకు 250-300 సినిమాలు చేసేవాళ్ళు, ఇప్పుడు 30-40కి పడిపోయినాయి. అందరు హీరోస్ అలాగే ఉన్నారు, అందరు డైరెక్టర్లు అలాగే ఉన్నారు, మరి సినిమాలు తగ్గిపోతున్నాయి. అందరు ప్రొడ్యూసర్లు అలాగే ఉన్నారు. నేను పర్సనల్గా లోపలికి పోకుండా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకప్పుడు హీరో కృష్ణ గారు సంవత్సరానికి 2, 3, 4, 5, 6, 7, 10, 11 కూడా తీశాడు. కృష్ణ గారు హీరోగా చచ్చిపోలా. కృష్ణ గారు రిటైర్ అయిపోయేదాకా హీరోగానే ఉన్నాడు, హుందాగా రిటైర్ అయిపోయాడు హీరోగా. ఇప్పటికి మన హీరోల్లో శ్రీకాంత్, సునీలు, అల్లరి నరేష్, నాని ఇలాంటి వాళ్ళు దమ్మున్న ఆర్టిస్టులు, స్టామినా ఉన్న హీరోస్. నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే పర్సనల్గా, వీళ్ళ కొంత నాకు తెలియకపోయినా, మీరు సంవత్సరానికి 3-4 సినిమాలు చేస్తే ఇండస్ట్రీలో చాలామంది మీరు బతికించిన వాళ్ళు అవుతారు. చాలామంది డైరెక్టర్లు, చాలామంది అసిస్టెంట్లు, చాలామంది జూనియర్ ఆర్టిస్టులు, ఇండస్ట్రీ సగం మీ వల్ల బతుకుద్ది. మీకు పాదాబోధన చేసి మరీ చెప్తున్నా, మీరు 3-4 సినిమాలు చేయండి, మీ క్యాలిబర్ ఏం తగ్గదు, మీ మార్కెట్ ఏమీ తగ్గదు. మీరు బతికుండగానే మీ విగ్రహాలు పెట్టిస్తారు ఫిల్మ్ నగర్లో మీరు అన్ని సినిమాలు చేస్తే. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్.